మేడం ఇప్పుడు చాలా మంది ఆడవాళ్ళకి ఈ హ్మ్. ఆషాఢ మాసంలో ఏం పూజలు చేయాలి? ఏం చేయకూడదు? అసలు ఏం క్లారిటీ లేక ఎక్కడెక్కడో ఎవరెవరో చెప్పినవి చేస్తూ ఉంటారు. ఓకే. అసలు ఏం చేయాలి? ఏం చేయకూడదు? తప్పకుండా. చాలా హ్మ్. మంచి క్వెషన్. అయితే ఈ ఆషాఢ మాసంలో ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే స్త్రీలకు ప్రత్యేకంగా హ్మ్. తులసి అమ్మవారిని, విష్ణుమూర్తిని హ్మ్. వీళ్ళిద్దరిని తప్పనిసరిగా పూజ చేస్తుండాలి. హ్మ్. ఎక్కువ సాధ్యమైనంత వరకు తులసి అమ్మవారి దగ్గర పొద్దున్న, సాయంత్రం దీపం పెట్టడము, హ్మ్. తరువాత విష్ణుమూర్తి యొక్క ధ్యానం కానీ, అష్టోత్తరాలు కానీ చదువుతూ ఉండడము. హ్మ్. దీంతో పాటుగా ఆహ్, రాత్రిళ్ళ పూట స్త్రీలు బయటికి వెళ్ళకుండా ఉండడమే. అంటే సంధ్యా సమయం దాటిన తర్వాత సాధ్యమైనంత వరకు బయట తిరిగే ప్రయత్నాలు చేయకుండా చేయకూడదు. ఉండాలి. హ్మ్. ఇంక తప్పదు అని అనుకుంటే ఇంక దానికి చెప్పేదేమి ఉండదు. హ్మ్. కొంచెం ఆచ్ఛాదన ఉండేటట్టుగా అంటే క్యాబుల్లోనో లేతే హ్మ్. కార్‌లలోనో హ్మ్. ఓపెన్‌గా మాత్రం తిరగకూడదు అని హ్మ్. అంటారన్నమాట. హ్మ్. దీంతో పాటుగా మాంసాహారము, మద్యము, హ్మ్. సిగరెట్లు ఇవి ఇవాళ రేపు ఆడపిల్లలు గూడా ఇదివరకు చేస్తున్నారు. మగపిల్లలకి అనుకునేవాళ్ళం మనం. అవును. ఇప్పుడు ఆడవాళ్ళకి గూడా చెప్పవలసిన పరిస్థితి ఏర్పడింది. వాళ్ళకి మించిపోయారింకా. మించిపోయారు కాబట్టి వాళ్ళు కూడా ఆడతనం పెట్టుకొని హ్మ్. మాంసాహారాన్ని తినకుండా, మద్యాన్ని సేవించకుండా, హ్మ్. సిగరెట్లు కూడా తాగకుండా హ్మ్. నియమ నిష్టలతో హ్మ్. పవిత్రంగా చీర కట్టుకుని చిన్న పిల్లైనా పర్వాలేదు. హ్మ్. చీర కట్టుకుని సాధ్యమైనంత వరకు ఉండగలిగితే చాలా హ్మ్. మంచి విశేషము. పూజించవలసిన దేవుళ్ళు మాత్రము తులసమ్మ వారు, విష్ణుమూర్తి, గోదాదేవి ఓకే. వీళ్ళని అండ్ పూజించాలి. ఆషాఢ మాసం అయిపోయిన తర్వాత ఆ! ఆ కోడలు మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళబోతుంది కదా! అవునవును. అత్తారింటికి. అప్పుడు హ్మ్. అసలు ఏం తీసుకొని వెళ్ళొచ్చు? ఏం తీసుకొని వెళ్ళకూడదంటారు? తప్పకుండా. హ్మ్. అయితే ఆషాఢ మాసం అయిపోయిన తర్వాత శ్రావణ మాసంలో హ్మ్. ఆడపిల్ల తల్లిదండ్రులు ఆ అమ్మాయిని అత్తవారింట్లో దింపుతారు. హ్మ్. అత్తవారింట్లో దింపేటప్పుడు పసుపు, కుంకుమ, పువ్వులు, హ్మ్. గాజులు హ్మ్. ఇలాంటివి సౌభాగ్య సూచనకు సంబంధించిన వస్తువులను ఇచ్చి పంపిస్తారు. హ్మ్. దాంతో పాటు ఒడి నిండు బియ్యము వేస్తారు. ఓకే. చలివిడి, హ్మ్. బియ్యము, హ్మ్. పసుపు, పసుపు కొమ్ములు హ్మ్. అందులో ఒడికట్టి పంపిస్తారు. ఎందుకు అంటే బరువు కడుపుకి పెడతారిక్కడ. అవును. ఆ! ఎందుకంటే మళ్ళా ఆ పిల్ల బరువుతో బరువుతో తిరిగి తిరిగి హ్మ్. పుట్టింటికి రావాలని ఉద్దేశం. బరువు అంటే అర్థం ఏంటంటే బిడ్డ హ్మ్. పుట్టాలి అనే ఉద్దేశంతో కడుపు హ్మ్. చలవ కోసం పెడతారనమాట. హ్మ్. దీంతో పాటు ఇవ్వకూడని వస్తువులేంటంటే గనక పుట్టింట్లో ఉన్న తులసి మొక్కని ఇవ్వకూడదు. హ్మ్. పుట్టింట్లో ఉన్న తను ఇన్నాళ్ళు చేసుకున్న తులసి మొక్కైనా కానీ, ఆ హ్మ్. తులసి మొక్కని అత్తవారింటికి తీసుకెళ్ళకూడదు. తులసి అంటే అసలు కుండి పుట్టింటి వాళ్ళు ఇవ్వకూడదా? లేదంటే ఈ అమ్మాయి కూడా తీసుకెళ్ళకూడదు. పుట్టింటి వాళ్ళు ఇవ్వకూడదు. ఓకే. ఇప్పుడు పెళ్లి కాకముందు వరకు ఆ అమ్మాయికి భక్తి అది ఉన్నదనుకోండి. హ్మ్. రోజు తులసమ్మకి పూజ చేసుకునే పిల్లనుకోండి. హ్మ్. అయితే ఆ పిల్ల ఇది నేను పూజ చేసుకున్నదే కదమ్మా! నేను పట్టుకెడతాను మా అత్తయ్య గారింటికి అని అన్నదనుకోండి. అది హ్మ్. ఇవ్వకూడదు. హ్మ్. ఎందుకు అంటే ఇక్కడి నుంచి తల్లి దగ్గర నుంచి సౌభాగ్యాన్ని తీసుకుపోతున్నట్టు లెక్క. హుహు. తర్వాత బెల్లం ఇచ్చి పంపించకూడదు. హ్మ్. బెల్లం కూడా ఆహ్, హ్మ్, ఈ పుట్టింటి నుంచి తల్లి వెళ్ళేటప్పుడు హ్మ్. పెట్టకూడదు. ఇవ్వకూడదు. దీంతో పాటు రోకళ్ళు కూడా ఇవ్వకూడదు. హ్మ్. దాంతో పాటుగా నల్లని వస్త్రాలు కానీ, పాత వస్త్రాలు కానీ ఈ పిల్ల అత్తవారింటికి తీసుకెళ్ళకూడదు. హ్మ్. చిరిగిన వస్త్రాలు లేదా తను పడుకున్న పరుపు గాని, తను హ్మ్. వాడిన దుప్పట్లు కానీ, అలాంటివి చిరిగి ఉన్నవి కానీ, వాడేసినవి కానీ హ్మ్. అత్తవారింటికి తీసుకెళ్ళకూడదు. కొత్తవిగా కొని స్తోమత కలిగిన వాళ్ళు కొత్తవిగా కొత్తవి ఒకటైనా, ఒక హ్మ్. దుప్పటైనా, హ్మ్. లేదంటే ఒక పరుపైనా హ్మ్. కొనేసి ఇచ్చి పంపిస్తారన్నమాట. హ్మ్. వాడినవి పంపించకూడదు. హ్మ్. దీంతో పాటుగా ఆ పిల్లకి ఇవ్వవలసినవి ఇప్పుడు ఇవ్వకూడనివి చెప్పుకున్నాం కదా! హ్మ్. ఈ పిల్ల వాడిన వస్తువులు అంటే బంగారం కానీ, వెండి కానీ, ఆ హ్మ్. ఆభరణాలు ఇచ్చి పంపిస్తారు. హ్మ్. తరువాత ఇంకా ధనము అది ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే, ఆ పిల్లకి మళ్ళా కొత్తగా పట్టీలు కానీ, హ్మ్. ముక్కుకు గాని, ఇలాగ చెవులకి గాని స్తోమత ఉన్నవాళ్ళు సర్వాలంకార భూషితరాలు చేసి హ్మ్. పంపిస్తారు. ఇంకొక వస్తువు ఇవ్వచ్చు ఏంటంటే, పసుపు రంగు చీరను హ్మ్. ప్రత్యేకంగా పట్టు పీతాంబరం అంటాం కదా! హ్మ్. పట్టే అక్కరలేదు. హ్మ్. స్తోమత కలిగిన వాళ్ళు పట్టిస్తారు. హ్మ్. లేదు అని అనుకున్న వాళ్ళు పసుపు రంగు చీరను, హ్మ్. ఎరుపంచు కలిగిన పసుపు రంగు చీరని కనుక ఇచ్చి పంపిస్తే, ఆ పిల్ల అత్తవారింట్లో సౌభాగ్యవతిగా అంటే హ్మ్. ఆచంద్రార్కము సౌభాగ్యవతిగా ఉంటుంది అని మన శాస్త్రం చెప్పిందనమాట. ఇక్కడ చీర టాపిక్కొస్తే ఓన్లీ హ్మ్. చీర ఇవ్వాలా? లేదంటే జాకెట్
పట్కతో సహా ఇవ్వాలా? అయ్యో! చీర అంటే చీర జాకెట్ కలిసి ఉన్నది. అవును. చాలా మంది క్లారిటీ లేదు అవును. అందుకు. అంటే కుట్టించి ఇచ్చి పంపించినా పర్వాలేదు. హ్మ్. ఎంత కుట్టించి ఇచ్చి పంపించినా చీరతో పాటు కుట్టని బట్ట పెట్టాలి. కుట్టని బట్ట. ఆ! హ్మ్. చీర పెట్టిన తర్వాత మామూలు జాకెట్ కూడా పెట్టేసి, హ్మ్. తర్వాత ఈ పిల్లకి వీళ్ళు కుట్టించింది బ్లౌజ్ రెడీగా అక్కడికి వెళ్లి వేసుకోవడానికి కుట్టించిన బట్ట కూడా పెట్టొచ్చు. కానీ అది బొట్టు పెట్టి ఇచ్చేటప్పుడు పెట్టరాదు. అంటే అన్ని అమ్మాయికే ఇచ్చి పంపించుకోవాలి గానీ, భర్తకి ఇది ఇవ్వు అని ఏమి ఇవ్వకూడదా? అంటే మనకి శ్రావణ పట్టి అని ఒకటి ఉంది. హ్మ్. అంటే ఆ టైంలో అల్లుడు అలుగుతాడనమాట. హ్మ్. మనకి పెళ్లిలో అలకపాన్పు అనేది గుర్తుందిగా. అవును. అలకపాన్పు ఆ సమయంలో అల్లుడికి మనము అతనికి ఏది కావాలో ఆ కోరిక తీరుస్తారు. అంటే ఇది ఒక సంప్రదాయము. అలా అని పెద్ద పెద్ద కోరికలని కాదు గానీ, ఓకే. అదొక ఆట, సరదా అనమాట. హ్మ్. అయితే ఈ పుట్టింటి నుంచి అత్తవారింటికెళ్ళేటప్పుడు అత్తవారు ఈ పిల్లకి శ్రావణ పట్టి అని పెడతారు. ఓకే. మనం అల్లుడికి ఆల్రెడీ పెట్టేసాం కదా! పెళ్లిలో. పెళ్లిలో. పెట్టేసాం కదా! ఇంక మాట మాటికి పెట్టాల్సిన పని లేదు. ఉంటే పెట్టుకోవచ్చు. హ్మ్. కానీ ఈ పంపించేటప్పుడు మాత్రం మనం పెట్టక్కర్లేదు. ఇవి మాత్రమే ఇచ్చి పంపిస్తాము. అయితే హ్మ్. అక్కడ రిసీవ్ చేసుకుంటారు కదా అత్తమామలు. అవును. ఆ పిల్లకి అక్కడ ఏం చేస్తారంటే, ఈ పిల్ల ఏది కోరుకుంటే అప్పుడు హ్మ్. అల్లుడు కోరుకున్నాడు కాబట్టి మనం ఇచ్చాము. ఈ హ్మ్. పిల్ల ఏది కోరుకుంటే అక్కడ వారి స్తోమతకు తగ్గట్టు శ్రావణ పట్టి అంటారనమాట. వాళ్ళ పిల్లే కదా! వాళ్ళ ఇంట్లోనే ఉండిపోతాయి అవన్నీని. కాబట్టి ఏది ఇచ్చుకున్నా అక్కడే హ్మ్. ఉండేది. ఇప్పుడు మనం అల్లుడికిచ్చినా అక్కడికే పట్టుకెళ్తాడు. మన హ్మ్. ఇంట్లో వదలడుగా. అవును. ఇప్పుడు కోడలికిచ్చినా అక్కడే ఉండిపోతుందనమాట. ఇప్పుడు కోడళ్ళైతే ఆస్తి అడుగుతారు. వాళ్ళు ఏదడిగినా ఇవ్వాల్సిందే. ఇవ్వాలి. శ్రావణ పట్టి తాలూకా పద్ధతే అది. హ్మ్. కాబట్టి కొంచెం కోడళ్ళు కొంచెం మంచిగా చూసుకొని, అత్తగారి స్తోమతను బట్టి అడగండి. ధన్యవాదాలు. నమస్తే అమ్మా. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.